వెల్కమ్ టు సూర్యాస్ టీవీస్ గుడ్ ఈవినింగ్ న్యూస్. వైసీపీ 5 ఏళ్ల పాలనతో ప్రజలంతా విసిగిపోయారని టీడీపీ నేత బొండా ఉమా అన్నారు. అలాగే అనేక సీనియర్ జర్నలిస్టులు చెప్పారు, మీడియా చెప్పింది. అలాగే వాళ్ళ ఐపాక్ట్ టీము అదే నిజమైందనేది అందరూ దీంట్లో ఉంటే ఈనాళ్ళ ఓదార్పు యాత్రకు వెళ్ళి వాళ్ళని ఓదార్చి బయటకు వచ్చి ఏడవలేక నవ్వుతూ జగన్మోహన్ రెడ్డి మొత్తం సీట్లు మాయే, మొత్తం గెలుస్తున్నాం, చరిత్ర సృష్టిస్తున్నాం, జూన్ 4వ తారీఖు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది అన్నాడు. నీకు నమ్మకం ఉంటే జూన్ 4వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించిన తర్వాత నీ భాషలో చెప్పాలంటే తెలుగుదేశం విజయం సాధిస్తే నా వైసీపీని మూసేస్తానని చెప్పి ఎందుకు మాట్లాడను? మరి గెలుస్తున్నానని చెప్పావు, ఏకపక్ష విజయం అని చెప్పావు, సీట్లన్నీ 175 సీట్లు నీకే అని చెప్పావు. మరి అన్ని సీట్లు నీకే అయినప్పుడు రాని పక్షంలో వైసీపీ పార్టీని మూసేస్తానని కూడా ప్రకటించాల్సిన బాధ్యత నీ మీద ఉంది జగన్ రెడ్డి. అది కూడా ప్రకటించు. వస్తే నువ్వే ప్రజలు మ్యాండేట్ ఇస్తే, ఎవరికి మ్యాండేట్ ఇస్తే వాళ్ళు రూల్ చేస్తారు, అది వేరే విషయం. 175 సీట్లు నీదే అంటున్నావు, చరిత్ర సృష్టిస్తున్నావు అంటున్నావు, తిరగరాస్తున్నావు అంటున్నావు, ఏదేదో పెద్ద పెద్ద కోతలన్నీ కోసావు నేను ఐపాక్ ఆఫీస్లో. నువ్వు కోసిన కోతలకి నీ వెనకాల బొత్స సత్యనారాయణ ఉన్నాడు, ఒకసారి ఫోటో చూడు, ఏడుపు మొహం వేసుకున్నాడు బొత్స సత్యనారాయణ. అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం అయిపోయింది. ఇంకా 4 రోజుల్లో మొత్తం మనకి మన అటెండర్ కూడా సెల్యూట్ కొట్టడాన్ని ఒక నిర్ణయానికి వచ్చేసిన ఫేసులు నీ వెనకాల కనపడుతున్నాయి. నీకు ఐపాక్ ఆఫీస్ లోపల చెప్పింది కూడా అదే చెప్పారు. లోపల ఓటమి ఖాయం వైసీపీకి. వైసీపీ చేసిన అరాచక పాలన, 5 సంవత్సరాల పరిపాలన, ప్రజలు విసుగెత్తిపోయారు అన్ని రకాలుగా. ఒక రకం కాదు, ఈ వర్గం బాగుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనని చెప్పే ధైర్యం వైసీపీకి ఉందా? మా పరిపాలనలో ఈ మహిళలు బాగున్నారు, చిరు వ్యాపారులు బాగున్నారు, కార్మికులు బాగున్నారు, వ్యవసాయ రైతులు బాగున్నారు, వ్యాపారస్తులు బాగున్నారు, బిల్డర్స్ బాగున్నారు. ఒక్క వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు జగన్మోహన్ రెడ్డి తప్పితే ఈ రాష్ట్రంలో బాగుంది ఎవరో కొన్ని వైసీపీ చెప్పానండి చెప్పే. ఏపీలో ఎన్నికల రోజు తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ పోలింగ్ బూత్ లో ఓటర్ సుధాకర్ ను చెంపదెబ్బ కొట్టిన విషయం తెలిసింది. ఎమ్మెల్యే శివకుమార్ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఓటర్ సుధాకర్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మొన్న 13వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత నేను హాస్పిటల్లో 2-3 రోజులు ఉండటం జరిగింది. ఆ టైంలో కొంచెం అంటే మా ఇంటి దగ్గర ఎవరో అనుమానాస్పదంగా తిరగటం అలా అనిపించి కొంచెం అంటే వాళ్ళందరికీ ప్రాణహాని ఉందనే అనుమానం నాకు వచ్చింది. అందుకని మేము హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. వారు ఏమన్నారంటే ఓకే మేము ప్రొటెక్షన్ గురించి అడిగితే సరే ఇక్కడ ఎస్పీ ఆఫీస్కి, అట్లాగే తెనాలి ఏఎస్పీ, స్టేట్ ఎస్హెచ్ఓకి, అట్లాగే సిఎస్ గారికి, ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకి, అట్లాగే ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి రిప్రజెంటేషన్లు ఇవ్వండి, మీకు తగిన ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ ఆదేశాలను అనుసరించి ఇక్కడ మేము మన గుంటూరు ఎస్పీ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు సవినయంగా తీసుకున్నారు. వారు మాకు కావాల్సిన ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రొటెక్షన్ మాకు వస్తుందని ఆశిస్తున్నాను. ఎస్పీ గారికి, గుంటూరు ఎస్పీ గారికి, ఏఎస్పీ గారికి, ఎస్హెచ్ఓకి, మళ్ళా డీజీపీ గారికి, సిఎస్ గారికి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మెయిల్స్ పంపించాం. బట్ కలవడానికి ప్రయత్నిస్తాను. అదే ప్రొటెక్షన్ అనుమానాస్పదంగా ఇంటి దగ్గర జనాలు తిరుగుతూ ఉన్నట్టుగా అనిపించింది. సో ప్రాణహాని ఉందని నాకు వాళ్ళ అనుయాయుల వల్ల, ఎమ్మెల్యే గారి అనుచరుల వల్ల. ఎందుకంటే మొన్న మీరు చూసుంటారు ఆ వీడియోల్లో వాళ్ళు ఏ రేంజ్లో మమ్మల్ని అటాక్ చేశారో. అట్లా
కొంచెం అనుమానాస్పదంగా మూమెంట్స్ చూసి కొంచెం మన జాగ్రత్తలో మనం ఉందాము అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఫోన్లో ఏం లేదండి, కాకపోతే మూమెంట్ బేసిక్గా అటు ఇటు జనాలు. అది మొన్న కంప్లైంట్ మీద అదే వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మేము త్వరగా ఏదో కంక్లూజన్కి వస్తుందని ఆశిస్తున్నాం. గుంటూరు లాడ్జి సెంటర్ బ్రహ్మంగారి వీధిలో జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయంలో ఆరాధన గురుపూజ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. పురుషం మహామంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తదేవం విద్వాన్ భవతి నాన్యః పంథాయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞోదనంత జీవాః తాని ధర్మాణి ధర్మాన్యాసం ధూపమాగ్రామయామి విరాజం భోజనాలోపయామి అజ్ఞాతురస్య. విజయనగరం జిల్లా కొత్తవలసలోని జింద్వాల్ స్టెయిన్లెస్ స్టీల్ పరిశ్రమను యాజమాన్యం మూసివేసింది. జిందాల్ యాజమాన్యం లాకౌట్ విధించడం అనేది ఇది కొత్తమే కాదు. ఇలా చాలాసార్లు లాకౌట్ కనీసం 3 యూనియన్ నాయకత్వంతో కానీ 3 యూనియన్లతో కానీ చేయకుండా లాకౌట్ చేయడం అనేది కార్మికులకి నష్టదాయకమైన. ఫస్ట్ నుండి సిఐటిగా మేము చెప్తున్నాం, విద్యుత్ ఛార్జీలు ఎప్పుడైతే పెంచారో ఫ్యాక్టరీ మీద భారం పడుతుంది, అలాగే సామాన్య ప్రధానిక మీద భారం పడుతుంది. తగ్గించండి అని మేము ఎన్నిసార్లు ఆల్ ఇండియా కమిటీగా అక్కడ కోరినా సరే కానీ పక్కన పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకొని విద్యుత్ ఛార్జీలు తగ్గించి వాళ్ళ ఫ్యాక్టరీలు తెరిచే విధంగా అలాగే ఫ్యాక్టరీలు అవకాశం ఇచ్చే విధంగా చూడాలని ఈ సిఐటిగా మేము యాజమాన్యం అక్రమ లాకౌట్ విధించింది. నిన్నటి వరకు ఈ కంపెనీ తిరిగింది. ఈవేళ ఉదయాన్నే కేరళ పట్టుకొస్తే అక్రమంగా రోడ్డు పైన మమ్మల్ని ఇల్లు పెట్టారు. నేటికి 30 సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్నాం. కేవలం 9,000 రూపాయలే. జగన్ ప్రభుత్వం కానీ ఈ చంద్రబాబు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే మా కనీస వేతనం కూడా పెంచలేదు. ఈవేళ జీతాలు పెంచమని అడగలేదు, లేకపోతే బోనస్ పెంచమని అడగలేదు. కానీ జిందాల్ యాజమాన్యం మమ్మల్ని కార్మికులు మొత్తం రోడ్డు పడేసింది. ఏదైనా ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి మా కార్మికుల్ని జిందాల్ లాక్డౌన్ ఎత్తివేయాలని ఇందు మూలంగా మీడియా ద్వారాగా కోరుకుంటున్నాం. కనీసం మా సైడ్ నుంచి ఏ ప్రాబ్లం లేదు, మేము అందరూ సహకరిస్తామని చెప్పామండి. ఇప్పటికి ఈ పరిశ్రమ వచ్చిన కాడి నుంచి 2 సంవత్సరాలు తెప్పడం, 3 సంవత్సరాలు 1 సంవత్సరం ఆపిస్తుంటే ఈ కార్మికులు ఏమవుతారండి? ఇంకో కాడికి పని చేసుకోగలరా? ఇంకో బ్రతకగలరా? కనీసం 4-5 సంవత్సరాలు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారండి. ఇలాంటి కార్మికులు ఈ రోజు ఎక్కడ పని కల్పిస్తారు? ఈరోజు జిందాల్ యాజమాన్యం తీసుకున్నటువంటి చర్యనైతే నేను ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే లాభాలు వచ్చినప్పుడు మేము తిప్పుతాము, నష్టాలు వచ్చినప్పుడు కార్మికులందరినీ కూడా రోడ్ల మీద పడేస్తాం అనేటటువంటి చర్య అయితే మాత్రం మేము తీవ్రంగా అన్ని కార్మికులు అందరం కూడా కార్మిక యూనియన్లందరం కూడా. చాట్రాయ్ మండలం చెనుబండ గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏ చిన్న కష్టం వచ్చినా నా వల్ల ఏ మాత్రం మీకు లాభం చేకూరుతుందన్నా కూడా మీరు ఎక్కడ కూడా సంశయించొద్దు. సమయం వారం ఏమీ చెడుకోకుండా నేను అందుబాటులో ఉంటే సరే, లేకపోతే ఫోన్లో అయినా సరే నాకు కానీ లేకపోతే నాకు పక్కన ఉన్న కానీ ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తా అని చెప్పేసి కూడా మళ్ళీ మీకు తెలియజేస్తాను. ధైర్యంగా ఉండండి. ఎక్కడైనా సరే బలహీనం బలం రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. బలం బెదిరించి బలం పెంచుకోవటం ఒక పద్ధతి రాజకీయాల్లో. అంటే ఇప్పుడు ఇంతకుముందు వైసీపీ వాళ్ళు ఇక్కడ ఏదైతే చేశారో కేసులు పెట్టి పద్దాక, లేకపోతే వాళ్ళని ఏదో తొత్తులుగా చేసుకుని వాళ్ళంతా వాళ్ళు చేసే వృత్తి ఏదైతే ఉంటుందో అందరూ చేస్తారు వృత్తి, కానీ ఆ వృత్తిని ఆధారంగా చేసుకుని అది తప్పు ఒప్పని ఇక్కడ మనం మాట్లాడలేం. కానీ దాన్ని ఆధారంగా చేసుకుని గుప్పిట్లో పెట్టుకోవాలనే మనస్తత్వంతో కొంతమంది బలంగా చేస్తారు. కొంతమంది ప్రజలకి సేవ చేసి మన సేవని వాళ్ళు గుర్తించే విధంగా చేసి తద్వారా మనం బలోపేతం అవటం రెండవ పద్ధతి. నాకు తెలిసింది రెండవ పద్ధతి ద్వారా
మన నియోజకవర్గాన్ని మన మండలానికి కానీ బలోపేతం చేయటం అని చెప్పేసి మనం చేస్తాను. అదే సమయంలో మన కార్యకర్తకు కానీ మన నాయకుడికి కానీ ఎవరు బెదిరించినా, ఎవరు ఇబ్బంది పెట్టినా, ఎవరు నష్టపరిచినా వాళ్ళని వదిలే సమస్య కూడా లేదని చెప్పేసి ఇప్పుడు తర్వాత ఐక్యత అనేది, ఎందుకంటే మన ప్రభుత్వం 80% 100% మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి మనందరం కూడా మన ఆలోచన ధోరణిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పుడైతే కలిసి ఉంటామో ఆటోమేటిక్గా కేంద్రంలో ఎవరికి మెజారిటీ సీట్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రభుత్వాలు నిలబడాలంటే కేంద్రంలో పాలించేటువంటి ప్రభుత్వానికి లోక్సభకు సంబంధించినటువంటి అభ్యర్థులు, ఎంపీలు ఎవరైతే ఉంటారో వారి తాలూకు మద్దతు ఉంటేనే కేంద్రంలో ప్రభుత్వాలు నిలబడతాయి. సో నిలబడేటువంటి ప్రక్రియలో వారికి 273 274 మార్క్ ఏదైతే ఉందో అది దాటిపోయింది అనుకోండి, దాటిపోతే నన్ను ఎవడు పిలుస్తాడు చెప్పు. సో నేను అడిగేది ఏంటంటే, నేను కోరుకునేది, దేవుని ప్రార్థించేది ఏంటంటే, ఎవరికి వచ్చినా 200 220 దగ్గర ఏ కూటమన్నా అయిపోవాలనేటువంటిది నా కోరిక. అది ఇండియా కానీ లేకపోతే ఎన్డీఏ కానీ. సో ఏదొచ్చినా సరే, ఎలాగొచ్చినా సరే అలాగే అయిపోవాలనేటువంటిది నా తాపత్రయం. సో అయిపోతే రేపు మనకు వచ్చేటువంటి నెంబర్స్, ఆ నెంబర్స్ తాలూకా అవసరం అక్కడ పడాలనేటువంటిది పడితే ఇవన్నీ మనం ముడిపెడతాం. సో అన్కండిషనల్గా ఎవరికి మద్దతు ఇచ్చేటువంటి ప్రసక్తే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న గాజువాక పబ్లిక్ మీటింగ్లో వచ్చినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడినప్పుడు కూడా ఆ మాట చెప్పారు. సో ఏదున్నా సరే వీటితో ముడిపెట్టి మనం సాధించుకొని మనం ఎవరికైనా మద్దతు ఇస్తాం. మేము చేయలేమంటే అవసరమైతే ఇద్దరికి మద్దతు ఇవ్వడం మానేస్తాం. మనం అడిగేటువంటి చేయనన్నప్పుడు మేము మద్దతు ఇవ్వడం మానేస్తాం. సో ఇవన్నీ మనం కోరుకునేటువంటిది, ఆశించేటువంటిది. ఆ రకంగా జరగాలనేటువంటిది అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం.